మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి గారి కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర చెంచాగిరి చేస్తున్నాడు అని రకరకాలుగా విమర్శించిండు ఆయన. నేను ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు నా పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ జిల్లా రాజకీయాల ప్రస్తావనలో భాగంగా వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు. వారికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ప్రకారం వారికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది. మంత్రి కోసం పైరవి చేసుకోవాల్సిన అవసరం, కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు మీకున్న ఏకైక అర్హత సారాలో సోడా పోయడమే కదా, మీరే మంత్రి కాగలేంది. తెలంగాణ కోసం ఇన్ని త్యాగాలు చేసిన వెంకటరెడ్డిని ఈ రకంగా విమర్శించడం మంచిది కాదు అని ఆ సందర్భంలో చెప్పిన కంటెక్స్ట్ అది. జగదీశ్వర్ రెడ్డి గారు అవసరానికి మించి వెంకటరెడ్డి గారిని విమర్శించడంతో నాయకుడుగా నా సహచరుని యొక్క వివరాలను, వారి యొక్క గౌరవాన్ని కాపాడడానికి మాట్లాడిన సందర్భము. కాబట్టి నేను నిర్ణయించను ఎవరిని ముఖ్యమంత్రి అనేది. మా ఎమ్మెల్యేలు అందరూ మా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయానికి మాత్రమే మేము అందరం కట్టుబడి ఉంటాం.